హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను ఏ క్షణాన ఎమ్మెల్సీగా ప్రకటించారో కానీ రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అన్నగారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మూడో తరం వారసుడిని తెరమీదకు తెచ్చిందంటూ కొందరు మీడియాలో చలోక్తులు విసురుతున్నారు. మరికొందరు లోకేష్ ఎంట్రీ విషయంలో బాబు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సమయంలోనే నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. అనూహ్య రీతిలో ఆయనకు కేఏ పాల్ ట్వీట్ చేశారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించినందుకు పొలిట్ బ్యూరో సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయనిధి సమన్వయకర్తగా ఉన్న నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు మరింత సేవ అందించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. అయితే చిత్రంగా ఈ ట్వీట్కు కేఏ పాల్ స్పందించారు. ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగు, నేను నీకు ప్రచారం చేస్తాను. ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ను అమెరికా అధ్యక్షుడిగా గెలిపించానో అలాగే నీ విజయం కోసం కృషి చేస్తాను. ప్రయత్నాన్ని వదిలిపెట్టకు అంటూ హితబోధ చేశారు. పాల్ చేసిన రీట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలుసుకునేందుకు కొందరు కేఏ పాల్ ట్విట్టర్ అకౌంట్ ను చూడగా ఈ ట్వీట్ లేదు. దీంతో ఇదంతా కొందరి ఉద్దేశపూర్వక చిత్రం అంటూ తెలుగుదేశం అభిమానులు హట్ అయ్యారు. మరోవైపు ఇంకొందరు మాత్రం లేదు పాల్ ట్వీట్ చేశాడు కానీ ఆ తర్వాతే దాన్ని డిలీట్ చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం అయితే హాట్ టాపిక్ అయింది.